అపోస్తలుడైన పౌలు గారు రోమాలో ఉన్నటువంటి సంఘమునకు బోధించినటువంటి మంచి ప్రసంగం 5వ అధ్యాయానికి కొనసాగింపే 6వ అధ్యాయం కూడా. కానీ చాలా మంచి సంగతులు ఉన్నాయి ఆలోచన. మొదటి వచనం, అలాగైనా ఈ ముందు కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందా? అట్లా అనరాదు. పాప విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగో దాని విషయమై జీవించుదుము. కానీ ఇందాక నేను మీకు కొన్ని ఆశీర్వాదాలు ప్రకటించాను. ఆ ఆశీర్వాదముల యొక్క అర్థం ఈ వచనంలో ఉంది. మనము మంచి ఆరోగ్యవంతులుగా ఉండే ఆశీర్వాదం, కుటుంబం దేదీప్యమానంగా దీవించబడేటువంటి ఆశీర్వాదం, నువ్వు ఎన్నుకున్న వృత్తిలో గొప్ప విజయం పొందేటువంటి ఆశీర్వాదం, నీ పిల్లలు వయసు యందు జ్ఞానమందు దేవుని దయందు మనుష్యుల దయందు వృద్ధిల్లే ఓ మహా గొప్ప ఆశీర్వాదం. అప్పులుంటే విడిపించబడే ఆశీర్వాదం. ఒకవేళ ఏ రోజుకి ఆ రోజు అయితే నీకు కొంత లాభం సమకూడే ఆశీర్వాదం ఈ వచనంలో ఉందండి. ఈ వచనంలో ఉంది. ఇవన్నీ ఎప్పుడు దక్కుతాయి? ఇవి ప్రకటించబడే ఆశీర్వాదాలు ఎప్పుడు అందిపుచ్చుకుంటాం? ఎప్పుడు ఇవి మన సొంతం అవుతాయి అని మనం ఆలోచిస్తే పిల్లలు ఆ మాటని 2వ వచనాన్ని అట్లా అనరాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగో దానిలో జీవితుము. అంటే పాపం విషయంలో ఏమైపోయామంట? చచ్చిపోయి. సంఘంలోకి వచ్చి పెద్దలో కొంతమంది చనిపోయారు. వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారా? ఇప్పుడు మన కాడికి రమ్మంటే వస్తారా? అవకాశం లేదు కదా. చనిపోయిన వారు తిరిగి మరలా మన ఇంట్లోకి వచ్చి కొంచెం అన్నం పెట్టు, నేను తింటాను, 2 రోజులు ఉంటాను, తర్వాత వెళ్తాను అని అంటే కుదురుతా? ఎక్కడ కుదరదండి. మన మధ్యలో నుండి వెళ్ళిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత మరలా తిరిగి ఎలాగైతే రాదో అలాగే ఈ లోకంలో ఏవైతే దేవుడు నచ్చని వాటికి, దేవుడు మెచ్చని వాటికి అలాంటి పాపం అని పేరు పెట్టాడో ఒకప్పుడు మనం ఆ పాపంలో ఉన్న వాళ్ళమే. ఆ పాపంలోనూ ఆ అలవాట్లలోనూ దేవుడికి నచ్చని వాటిలోనూ దేవుడు మెచ్చని వాటిలోనూ దేవుడు చెప్పని వాటిలోనూ మన జీవితం కలిపేసుకున్నాం. ఆ తర్వాత దేవుని యొక్క వాక్కులు మన చెవిలో పడ్డాయి, అవి మన హృదయంలోకి వచ్చాయి. ఇక వాటిలో నుంచి బయటకు రావాలని ఈ వాక్యం మళ్ళీ బయటకు గుంజుతా ఉంది. అంటే బావిలో వేసిన ఆ శాంతవాడితో కూడినటువంటి బిందె గుంజితే కానీ రాదు పైకి. వేసి ఊరుకుంటే పైకి వచ్చుద్దా? గుంజాలి. మనం అంతా నీళ్లు చదువుకున్నాం చిన్నపిల్లలప్పుడు. గుంజితే కానీ పైకి వచ్చింది. వేసేటప్పుడు గుంజాల్సిన అవసరం లేదు, అంత బలం చూపించాల్సిన అవసరం లేదు, ఈజీగా నెట్టేయచ్చు. అంటే పాపంలో ఈజీగా వెళ్ళిపోయాం. ఇది రావడానికి ఏమైపోయింది? ఇప్పుడు నేను ఒక పక్క, దేవుడు ఒక పక్క, యేసు ప్రభు ఒక పక్క, పరిశుద్ధాత్మ ఒక పక్క, తండ్రి పరలోకంలో ఉండి నన్ను ఎడకు తోలి ఇంతమంది పడి గుంజాల్సి వస్తుంది. మీరు గమనించి ఇంటికి వెళ్ళిన తర్వాత నా ప్రసంగాన్ని ఆలోచించాను. బాయిలోకి వేసేటప్పుడు ఊహగా నెట్టేస్తాడు, ఏళ్ళతో నెడితే పడుతుంది పోయి దాంట్లో. కానీ లోపల నుంచి తెచ్చేటప్పుడు లేదు,
చెమటంతా బయటకు వస్తుంది. బాడీలో ఉన్న ప్రతి అవయవం పనిచేయాలి గుంజేది. అలాగే ఒక మనిషిని పాపంలో ఉండి గుంజటానికి ఆలోచనల మీద ఒత్తిడి పడుతుంది, మెదడు మీద ఒత్తిడి పడుతుంది, ఉద్దేశాల మీద ఒత్తిడి పడుతుంది, ఏమంటే బుద్ధి మీద ఒత్తిడి పడుతుంది, జ్ఞానం మీద ఒత్తిడి పడుతుంది, మనస్సు మీద ఒత్తిడి పడుతుంది, హృదయం మీద ఒత్తిడి పడుతుంది, కంటి మీద ఒత్తిడి పడుతుంది, నోటి మీద ఒత్తిడి పడుతుంది, నాలుక మీద ఒత్తిడి పడుతుంది, పాదముల మీద ఒత్తిడి పడుతుంది, చేతి మీద ఒత్తిడి పడుతుంది, చివరికి గుండె మీద కూడా ఒత్తిడి పడుతుంది, పీల్చే ఊపిరితిత్తుల మీద కూడా ఒత్తిడి పడుతుంది. ఒక మనిషిని పాపంలో నుండి బయటికి లాగటానికి ఒక మనిషి ఎంత ప్రజల్ని ఎదుర్కోవాల్సిన వాతావరణం ఉందో తెలుసా? ఇదంతా ఉందా? నిజమైన నీ ఒక మనిషిని అలా గుంజడానికి ప్రయత్నం చేయి, లేదా అలా తీసుకురావడానికి ప్రయత్నం చేయి, అవన్నీ కూడా నువ్వు మళ్ళీ భరించి సాక్ష్యంగా చెప్తావు. అది తెలియనంతసేపు, ఆ భావం ఆ కష్టం తెలియనంతసేపు అండి ఏముండదండి, జనరల్గా ఉంటుంది. మనసు మనిషి జనరల్గా ఉండిపోతారు అంతే. కొన్ని లాగినటువంటి బిందెల వల్ల ఆడే ఉంచితే ఇంటికి వచ్చుద్దా? ఏం చేయాలా? ఒక బిందె అయితే 4-5 సార్లు తిరగాలని ఒక దానిలో బకెట్ ఒక చేత్తో బొంగ కూర్చోబెడతాం కదా. కూర్చోబెట్టిన తర్వాత ఏం చేస్తాం? దాన్ని కూడా కొట్టేస్తాం, బావిలో తీసిన. అదో పక్క ఇదో పక్క, ఎక్కడ ఇల్లుంటే అక్కడ నరాలు ఏం కావాలా? నరాలు, కాళ్ళ నరాలు, చేతుల నరాలు, ఈ మెడ నరాలు బిగుసుకుంటూ పట్టుకుంటే కానీ అవి ఇంటికి రావు. పాపములో నుంచి బయట లాక్రాటం ఒకటైతే, మళ్ళీ నిలిపి ప్రభు వచ్చే వరకు ఉంచడం, ఈ నరాలు, ఈ బెంగ నీళ్ళు, ఆ బకెట్ నీళ్ళు మోసినంత భారం అయిపోయింది. ఇంతటి పని దేవుడు చేశారు తన కుమారుడైన యేసుక్రీస్తు. ఇంత త్యాగం చేసి, సిలువను మోసి, రక్తమును చిందించి, తన ప్రాణము సైతం క్రీస్తు అప్పగించి మనం బయటకు రావడం, మనల్ని బయటికి ఆ పాపం ఊగుల నుండి బయటకి తీసుకురావడానికి దేవుడు తన ప్రియమైన కుమారుడు ద్వారా ఇంతటి భారాన్ని, బాధ్యతను తీసుకుంటారు. అయితే మనము దానిలో నుంచి బయటకు వచ్చాం కదా, నువ్వు మరలా దానిలో ఎలా జీవిస్తావు? పాపములో నుండి బయటకు వచ్చావు కదా, నువ్వు ఎలా జీవిస్తావు? నీ తప్పుడు ఆలోచనలో బయటకు వచ్చావు కదా, ఎలా జీవిస్తావు? ఇప్పుడు నువ్వు అదే ఆలోచనలో ఉంటే నీకు ఆశీర్వాదం ఎలా వస్తుంది? క్రీస్తులోనికి నువ్వు బాప్తిస్మంలోకి వెళ్ళావు కదా, క్రీస్తులో బాప్తిస్మంలోకి వెళ్ళినప్పుడు నువ్వు మరలా పాతను విడిచిపెట్టిన దాని జోలికి వెళ్తే నీకు ఆశీర్వాదం ఎలా వస్తుంది? నీ పిల్లల వయసు అంతా ఎలా ఎదుగుతారు? జ్ఞానం అంతా ఎలా ఎదుగుతారు? మనుషులతో ఎలా ఉంటుంది? పరలోకము నుండి కన్న తండ్రి అలా దయ ఆ పిల్లలపై ఎలా ఉంటుంది? కుటుంబంపై ఎలా ఉంటుంది? పంటల పైన ఎలా ఉంటుంది? నీ చేతుల దుప్పల పైన ఎలా ఉంటుంది? నీ మనసు పైన, బుద్ధి పైన, ఆలోచన పైన, తలంపుల పైన, నీ హృదయం పైన ఆయన దయ ఎలా నిలబడుద్ది? ఆ రోజు రోమాలో ఉన్న సంఘాన్ని పౌలు గారు బాగుగా బోధించాడు. రోమాలో ఉన్న క్రీస్తు సంఘానికి అపోస్తుడైన భక్తుడు పౌలు గారు అద్భుతంగా బోధించారు. మీరు ఆశీర్వదించబడాలి. పరలోకములో తండ్రి దగ్గర ఈవులు ఆయన వాటిని ఆపలేకపోతున్నట్టుగా ఉన్నాయంట. ఇవి ఎవరికి ఇవ్వాలని ఆతృత పడుతున్నాడంట, ఆయన తొంగి చూస్తున్నాడంట. ఇవి ఎవరికి ఇవ్వాలి? నా దగ్గర ఉన్న బహుమానాలు, దీవెనలు ఎవరు అందిపుచ్చుకుంటారు నా పిల్లలని ఎదురు చూస్తున్నాడంట దేవుడు. ఏం చెప్పాడు? అవి ఎవరికి ఇవ్వలేను. ఎవరికి ఇవ్వాలని నా వైపు, నీ వైపు, ఇక్కడ ఉన్న వాళ్ళ వైపు చూస్తూ ఉంటే విడిచిపెట్టొచ్చిన దానిలో ఉన్నట్టుగా ఆ రోజు ఈ రోమా సంఘం
ఇచ్చారో మరలా దానిలోనే ఉన్నారంట. దేవుడు పరలోకం చూస్తున్నారంట. అందరికి ఎవరికి ఇవ్వాలని చూసినా విడిచిపెట్టిన దానిలోనే కనపడుతున్నారంట. అప్పుడు పౌలు గారు ఆ తండ్రి మనసు గుర్తించి ఆయన ఇవ్వాలని ఎదురు చూస్తుంటే మీరేమో విడిచిపెట్టిన దానిలోనే జీవిస్తున్నారు. అలా జీవించటం తగదు కదా, అప్పుడు దీవెనలు రావు కదా. దయతో మీకు అద్భుతమైన ఆశీర్వాదములు నలువైపుల నుండి మిమ్మల్ని చుట్టుముట్టి మిమ్మల్ని ఆ దీవెన మార్గంలో నడిపించాలంటే విడిచిపెట్టించిన దానిలో జీవించవద్దు, విడిచిపెట్టిన దాని గురించి ఆలోచించవద్దు, దాని వైపు వెళ్ళవద్దు అని పౌలు గారు అద్భుతంగా చెప్పారు. ఆనాటి ప్రసంగాన్ని ఈనాడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందిస్తున్నాడు. నేనున్నా, నీవున్నా. ఒకవేళ ఆ విధమైన మార్గంలో ఉంటే ఈరోజే మనము బయటకు వస్తే 4 మూలల నుండి ఆశీర్వాదాన్ని పంపిస్తాం. ఇక్కడ ఏమన్నా 2వ వచనంలో అనరాదు, పాపం విషయంలో చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవితము. 3వ వచనం, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనం అందరము ఆయన యేసుక్రీస్తు మరణంలోనికి బాప్తిస్మం పొందితమని మీరు మర్చిపోయారా? మీరు యేసుక్రీస్తు ఎలాగైతే మరణించినప్పుడు సమాధిలో ఉంచబడ్డాడో అలాగే బాప్తిస్మం ద్వారా యేసుక్రీస్తు మరణంలో పాలుభాగస్తులు అయిపోయాం. యేసుక్రీస్తు 1 లీటర్ పాలు అనుకోండి, మనము ఒక 2 చుక్కల మజ్జిగలు అంటారు. ఈ 2 చుక్కల మజ్జిగ ఏమైపోవాలి? పాలలోకి వెళ్ళి పాలు విడిగా ఈ 2 చుక్కల మజ్జిగ విడిగా ఉంటే పని అయిందా? కాదండి. మరి ఏం కావాలి? ఈ 2 చుక్కల మజ్జిగ ఆ లీటర్ పాలల్లో మమేకమైపోవాలి, కలిసిపోవాలి. చూడండి, మజ్జిగ కలిసినంత వరకే తోడయి మిగతా నీళ్ళు సైడ్, మిగతా పాలన్నీ తెల్లారి పక్కన ఉంటే ఏ తల్లి పాడి చేసి ఏ తల్లి అయినా నాకు ఇలా జరిగిందని చెప్పగలుగుద్దా? చెప్పలేదు. ప్రతి చుక్క పెరిగేది, పాల చుక్క ప్రతి చుక్క పెరిగేది. తెల్లారేసరికి ఊహించినంతగా అలాగే మోతేది. అలాగే యేసుక్రీస్తు మరణంలోనికి, యేసుక్రీస్తు సమాధిలోనికి, యేసుక్రీస్తు మరణంలోనికి మజ్జిగ చుక్కమైన మనల్ని క్రీస్తులో ఏం చేశాడంట? కలిపేసి. నువ్వు మజ్జిగ చుక్క లోపలికి వెళ్ళి పోలా నీ దారి నువ్వు నా దారి ఏమనుకోండి నేనంటే కుదురుద్దా? ఇక కలిసిపోవాల్సిందే, కలిసిపోయి అక్కడ పని జరిగించాల్సింది. అందుకే యేసుక్రీస్తు మరణంలోనికి మనం ఎలా వెళ్ళామంట? పాలల్లో, వేడి పాలల్లో మజ్జిగ చుక్కాలు వెళ్ళాం మనం. వేడి పాలల్లోని, గోరెచ్చటి పాలల్లోనికి మజ్జిగ చుక్కాలు వెళ్ళిన మనం ఆ పాలతో ఏమైపోవాలి? కలిసిపోవాలి. పాలు ఈ మజ్జిగ చుక్కలు ఏం చేసుకోవాలి? కలిపేసుకోవాలి. మజ్జిగ చుక్కలో కలిసిపోవాలి. పాలు కూడా ఎక్కువ పాలు ఏమంటానికి వీలు కలిపేసుకోవాలి. యేసు కలుపుకోవటానికి, ఆయన సహవాసాన్ని ఇవ్వటానికి ఆయన రెడీగా ఉన్నాడు. పొందుకునేదానికి మనం రెడీగా ఉన్నాము. కలిసిపోవాలన్న మనసు మనలో ఉన్నదా? యేసు సహవాసంలో కలిసిపోవాలి. ఆయన మరణములో మనము పాలిభాగస్తులం అవ్వాలి. అసలు అయ్యాము. యేసు మరణంలో నాకు పాల్గొంపులు ఉందనే గ్రహింపు, ఆలోచన, ఉద్దేశం మనలో ఉన్నా మర్చిపోయామా? అందుకే జ్ఞాపకం చేస్తున్నాడు. నీ బాప్తిస్మం రోజుని నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. బాప్తిస్మంలో దేవుని కోసం నువ్వు చేసిన ఆ యొక్క మాట ఇచ్చిన విధానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు మాట ఇచ్చావు కదా ఆ రోజు.
నేను నా యేసు కొరకు నేను ఇలాగే బ్రతుకుతానని మాటిచ్చావు కదా. ఆ రోజుని పౌలు గారు ఆశీర్వాదములు అందకపోవడానికి కారణాలు చెప్తూ ఆ రోజు మాటిచ్చావు. ఆ మాట ప్రకారం ఉండుంటే ఈ పాటికి నువ్వు నూరంతల దీవిని ఆశీర్వాదాలని అందిపుచ్చుకునేవాళ్ళు మీరు. కానీ ఎక్కడో జరుగుతుంది లోపం, అది చెప్పటానికి ఆధారాలు లేవు. ఆధారాలు లేవు. ఈ కంటితో చూడలేదు, చెవుతో వినలేదు, ఈ చెవులు వింటే సాక్ష్యాధారం లేదు. ఆ రోజు మా సంఘాన్ని, అలా కుంటుపడిపోతున్న సంఘాన్ని, నీరసించిపోతున్న సంఘాన్ని ఉత్తేజపరిచాడండి ప్రసంగాలతో. మరలా ఆశీర్వాదం యొక్క ఆలోచనలోనికి ఆనాడు ఆ బిడ్డల్ని నడిపించాడండి. ఈరోజు కూడా ప్రియమైన వాళ్ళరా, ఆనాటి ఆ తండ్రి యొక్క శక్తి, ఆ తండ్రి యొక్క ప్రభావం మనతో ఉంది, సంఘంతో ఉంది. క్రీస్తు వారు ఈ సంఘంతో ఉన్నాడు. అందుకే ఇలాంటి అద్భుతమైన ప్రసంగాలను మీ ముందుకు తీసుకొస్తున్నాడు. పెట్ట కథ 4 చెప్పి, ఉపమానాలు 2 చెప్పి, జక్కయ్య కథ మరలా రిపీట్ చెప్పి నేను వెళ్ళిపోగలను. నేను ఎలాగైనా పొద్దుగుపించగలను, ఎలాగైనా నా టయాన్ని నేను ఉపయోగించుకోగలను. కానీ దాచిపెట్టిన ఈ జ్ఞానాన్ని, దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఏమాత్రం కూడా దాచిపెట్టకూడదు. అందరికీ తెలియజేయాలి. అందరికీ క్రీస్తు మరణంలోనికి బాప్తిసం పొందితారని మీరు అడగరా? 44. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేకపోబడినో అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములు పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితే. యేసుక్రీస్తుతో కూడా మనం ఏమైనా పాతి పెట్టబడ్డాం. యేసుక్రీస్తు సమాధిలో పెట్టబడ్డప్పుడు ఎవరు లేపారు క్రీస్తుని? తండ్రి పరలోకములో ఉన్న తండ్రి తన కుమారుడు మరణములోనికి వెళ్ళాడు. పరలోకము నుండి ఆయనకు మరలా జీవాన్ని ఇచ్చాడు. ఆయన తిరిగి మరలా బ్రతికాడు. ఆ సంగతి యేసుక్రీస్తు వారికి షడన్ షాక అంతకుముందే తెలుసా? అంతకుముందే పలుమారు యేసు ప్రభు చెప్పాడు, నేను చనిపోతాను, తండ్రి నన్ను 3వ దినమున బ్రతికిస్తాడని చెప్తే చాలా మంది నమ్మలేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడినో అలాగే క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడిన అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితే. ఏం కావాలంటే మనకి నూతన జీవం. నూతన జీవం అన్నాం అనుకోండి, 2010లో బాప్తిస్మం పొందాం అనుకో, 2011, 12, 10 ఎప్పుడో తీసుకున్నాం. ఆ రోజు నూతనమా? ఎప్పటి వరకు ఈ నూతనం ఉండాలి అంటే సమాధిలోనికి పోయే వరకు. ఎప్పటి వరకు ఉండాలంట? సమాధిలోనికి. బాప్తిస్మములో నుండి మనం ఎలాగైతే తిరిగి వచ్చామో ఈ భౌతిక మరణం వచ్చేంత వరకు కూడా నూతన జీవంతో నడిపించబడాలి. నూతన జీవంతో మనం నడిపించబడితే అండి మన గురించి ప్రతిరోజు, ఇక్కడ పరలోకంలో రోజులు లేవు, ఇక్కడ ఉన్నాయి కాబట్టి చెప్పుకుంటున్నాం, మన గురించి ప్రతిరోజు కన్న తండ్రి నూతనంగా ఆలోచిస్తాడు. అవును, తల్లి సోమవారం వంకాయ కూర వండింది, మంగళవారం వండింది, బుధవారం ఏం కూర? అదే కూర. మళ్ళీ శుక్రవారం కూడా వండింది, ఏం కూర? ఇప్పుడు ఆ తల్లి ఆ కుటుంబంలో సభ్యుల కోసం నూతనంగా ఆలోచిస్తుందంటారా?
ఇంకా నూతనం ఏది? రోజు సోమవారం అదే, మంగళవారం అదే, శనివారం దాకా అదే అనుకో, మరి నూతనం ఏది? కాబట్టి దేవుడు నీ గురించి నూతనంగా ఆలోచించాలంటే, అని నీ పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటే ఒకరోజు పప్పుసారి, ఒకరోజు టమాటా కోడిగుడ్డు, ఒకరోజు కోడిగుడ్డు పొట్టు, ఒకరోజు కోడిగుడ్డు పులుసు, ఒకరోజు బీరకాయ దొండకాయ, 6 దినాలు నూతనంగా ఆలోచించి ఆహారాన్ని పెడుతున్నావే నీ పిల్లలు. నీ గురించి నూతనంగా, నా గురించి నూతనంగా ఆలోచించాలంటే, నీ పిల్లలు ఎదగాలని రోజుకు ఒక రకం కూరగా పెడితే నా పిల్లలు ఎంత అవుతారని నీకు అంత ప్రేమ పుట్టుకొస్తే, నా బిడ్డల మనసు బాగుంటే, వాళ్ళ హృదయం బాగుంటే, వాళ్ళ ఆలోచన బాగుంటే, వాళ్ళ నిర్ణయాలు బాగుంటే, నేను కూడా నూతనంగా నా పిల్లల కోసం పరలోకం నుండి ఈవులను ఇస్తాను. ఈ రోజు నూతనంగా ఉండాలి, రేపు నూతనంగా ఉండాలి, ఈ సంవత్సరం నూతనంగా ఉండాలి. మన ఆలోచనలో నూతనంగా ఉంటే దేవుడు ప్రతిరోజు నూతనంగానే ఆశీర్వదిస్తాడు. అందుకే నువ్వు నూతన జీవంతో నడువు. భూమి మీద ఉన్నప్పుడు, ఊపిరి ఉన్నప్పుడు నూతన జీవంతో నడువు. మనం నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. నడవకుండా చెడగొట్టడానికి దెయ్యం చుట్టూ తిరుగుతుంది. వాడు సమూహాన్ని పెట్టాడు, వాళ్ళు అవ్వడం కాదు. దెయ్యం ఎంతమందిని తెచ్చుకున్నాడట? సమూహాన్ని తెచ్చుకున్నాడు. సో కాబట్టి నూతనంగా నడవకుండా జీవింపజేయడం మన సాతానుడు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు కనుక అది తిప్పికొట్టే ప్రయత్నం తండ్రి మనసుతో మాత్రమే సాధ్యమవుతుంది. ప్రభు కృపతోనే సాధ్యమవుతుంది. ఆత్మ బలముతోనే సాధ్యమైతే తెచ్చుకోండి. ఆయన అండగా ఉండండి. ఆయన అండ కోరుకోండి. ఆయన అండ కోరుకుంటే తప్పకుండా ఆయన మీకు అండగా ఉంటాడు. ఆయన అండలో మీరు కూడా చక్కగా మనం కూడా జీవిస్తాం. ఏమండి? అలాగే 5వ వచనం, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన యెడల మన పునరుద్ధానం, ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉండును. చెప్పాను కదా ఇందాక, 1 లీటర్ పాలు మజ్జిగను ఎలాగైతే తీసుకుంటున్నాయో, మజ్జిగ లీటర్ పాలు ఎలాగైతే కలిసిపోతున్నాయో, మనము క్రీస్తులో మజ్జిగ చుక్కల విలీనమైపోవాలి. క్రీస్తు మరణములో విలీనమైపోవాలి. క్రీస్తు యొక్క త్యాగానికి మనము విలీనమైపోవాలి. క్రీస్తు చెప్పిన నూతన జీవానికి మనము విలీనమవ్వాలి, అంటే కలిసిపోవాలి. ఏమంటే అప్పుడే మన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆలోచన, మనం ఇంకా పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగును, మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ఏమైందంట? ప్రాచీన స్వభావం, పాత స్వభావం అంటే మందిరంలోనికి, క్రీస్తులోనికి, బాప్తిస్మంలోనికి రాకముందు ఉన్న స్వభావం. అంతకుముందు ఉన్నది మీకు తెలుసు, నాకు కూడా తెలుసు, ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు. పాత స్వభావం అదేమైపోవాలంట? ప్రాచీన స్వభావము సిలువ వేయబడాలంట, మేకులకి కొట్టేయాలని. మనలో ఉన్న ప్రాచీన స్వభావాన్ని సిలువ వేయాలి, కానీ నన్నేటి కాదు. నన్ను సిలువేయటం కాదు, మన లోపల ఉన్న దాన్ని మొదటి సిలువ వేయాలి. అండి అందరూ కలిసి సాగుకుంటే ఎత్తపోయింది సిలువ పెట్టుకుంటారు, ఏం ప్రయోజనం లేదు. యేసు మన అందరి కోసం ఒకేసారి మరణించాడు. ఆయన ఒకే రక్తాన్ని మన అందరి కోసం త్యాగం చేశాడు. ఇక తర్వాత ఏం ఉపయోగం లేదు. మన వల్ల క్రీస్తు సంఘానికి నష్టం కలగకుండా ఉండాలి. మన ద్వారా క్రీస్తు వారి సంఘానికి, ఆయన అభివృద్ధికి ఆటంకం లేకుండా ఉండాలి. అందుకనే మన మనస్సు క్రీస్తు సంఘానికి ఆటంకంగా ఉందా? ఆలోచనలు క్రీస్తు సంఘానికి ఆటంకంగా ఉన్నాయా? హృదయపు ఆలోచనలు, బుద్ధి క్రీస్తు సంఘానికి ఆటంకంగా ఉన్నాయా?
మన నడవడిక, మన చూపు, మన భాష విధానము క్రీస్తు సంఘానికి ఆటంకంగా ఉన్నాయా? అయితే వెళ్ళారు వాటిని ఇప్పుడే మార్చుకోండి. దేవుడు అవకాశం ఇస్తున్నాడు. దేవుడు మనకు అవకాశం ఇచ్చి ఆనాటి రోమాలో ఉన్న సంఘాన్ని కూడా ఆయన ఇలాగే బోధించి వాళ్ళ ప్రాచీన స్వభావాన్ని, సిలువ వేయబడిన స్వభావాన్ని, మీరు దాని వైపు వెళ్ళొద్దు, అది సిలువ వేయబడింది, మీరు నూతన జీవంతో నడవాలి కానీ అని వారికి బోధించారు. మీకు నూతన జీవం ఇవ్వబడింది, నూతన ఆశీర్వాదములు ఇవ్వబడుతున్నాయి. ప్రతిరోజు కూడా మీకు నూతనముగా జీవం ఇవ్వబడుతుంది. ప్రాచీన స్వభావంలోకి వెళ్ళమాకండి అని బోధించారు. ఆయనతో కూడా ప్రాచీన స్వభావం, ఆయనతో కూడా సిలువ వేయలేదు. 7వ వచనం, చనిపోయిన వాడు పాప విముక్తులను తీర్పు పొంది అన్నాడు. ఏమండి, చనిపోయిన వాడికి పాపం చేయలేడు, చనిపోయిన ఆమె పాపం చేయలేదు. చాలా మంది బతికున్నప్పుడు వాళ్ళు ఏదైనా అలవాటు కలిగి ఉన్నారు. కోడి మాసం ఎక్కువ తింటే వాళ్ళు ఏం చేస్తారు, చనిపోయిన రోజు ఆ కోడిని తీసుకుపోయి లేదా ఒక మందు తాగి తాగి చనిపోయాడు. ఇతను ఏం చేస్తాడు, ఇంకో బతికున్న వ్యక్తి ఏం చేస్తాడు, ఒక క్వార్టర్ మందు వేసుకెళ్ళి ఇతను వేసి పాపం చేస్తున్నాడు. అతను తాగైతే ఇంకా పాపం చేయడు. ఆ పాపం వేసిన వాడికి, ఎందుకంటే ఇక శవం మందు శేషా ఎప్పదీయలేదు. ఎందుకంటే చనిపోయిన వాడికి ఆ రోజు ఆ భూమి మీద ఉండి చేసిన పాపాల వరకు అయిపోయింది, చనిపోవడంతో అయిపోయింది. కాబట్టి చనిపోయిన వాడికి ఉంది. ఇక బతికిన అననే సమాధిలో చాలా మంది ఉన్నారు. ఇక వాళ్ళది ఏముండదు, నువ్వు ఏదైనా చేయి, నువ్వు ఏదైనా తీసుకెళ్ళి ఆడిపెట్టాను. సిగరెట్లు వేస్తారు కొంతమంది, అగ్గిపోయి బీడీలు వేస్తారు, మందు వేస్తారు వాళ్ళ సమాధి దగ్గర. ఏముంటుంది ఇంకా, ఈ వేసినోడే ఆ పాపం చూసుకుంటాడు, వేసినోడే. సో కాబట్టి తాగి లేదా వేసి లేదా ఇప్పించి పాప సంబంధమైనవి ఏం చేసినా అది బ్రతుకున్న వాళ్ళకే సంబంధించి. సో కాబట్టి ఆయన అదే అంటున్నాడు, చనిపోయిన వాడు ఇక ఏది కూడా అంటుకోడు. చనిపోయిన వాడు పాప విముక్తులను తీర్పు పొంది ఉన్నాడు. 8వ వచనం, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడలా మృతుల నుండి లేచిన క్రీస్తు ఇంకను చనిపోడనియు మరణములకు ఇంకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. ఏమండి, మనం క్రీస్తుతో కూడా జీవించాలనే నమ్మకం ఉందా? యేసుక్రీస్తుతో జీవించే అవకాశం మనకుంది. అయితే ఆ నమ్మకం నీకుందా? ఉందా? క్రీస్తుతో నేను జీవించాలి, ఎందుకంటే ఆయన మీద మరణం అనేది ప్రభుత్వం చేయదు. ఆయనకు మరణం లేదు. ఆయనతో ఉంటే మనకు కూడా మరణం ఉండదు. కాబట్టి నిత్య జీవానికి వెళ్ళిపోతాం. నూతనమైన జీవంతో మనం జీవిస్తాం. అదే వచ్చిన ఎలయనగా ఆయన చనిపోవడం చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయిన కానీ ఆయన జీవించడం చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. యేసు దేవుని విషయమై జీవించుచున్నాడు అన్నాడా? జీవించి వెళ్ళిపోయాడు అన్నాడా? జీవించుచున్నాడు అంటే యేసు పరలోకానికి వెళ్ళినా ఆయన మనతోనే జీవిస్తున్నాడు. నమ్మాలి. నాతో జీవిస్తున్నాడు, నీతో జీవిస్తున్నాడు, మనందరితో ఆయన జీవిస్తున్నాడు. యేసు ఉన్నాడని జ్ఞాపకం చేసుకో, నీతో ఆయన ఉన్నాడని జ్ఞాపకం చేసుకో. అటువలే మీరును పాప విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకున్నది. పాప విషయంలో ఎలా ఉండాలంట? చనిపోయిన వాళ్ళంగా. క్రీస్తు విషయంలో ఎలా ఉండాలంట? సజీవంగా. ఆయన సజీవం ఉన్నాడు కాబట్టి మనం కూడా సజీవంగా ఉండాలి క్రీస్తు. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్టుగా
సావునకు లోయనని మీ శరీరము పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడే. మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడే. వేయాలంటే అవయవాలే. ఒక నాగలిగా నాగలేం చేద్దాం, భూమిని గట్టి పట్టుకుంటుంది. గొర్రెం చేద్దాం, నాగలు దున్నిన పిల్లల్ని గొర్రెం చేద్దాం, పగలు కొట్టుకుంటే. గుంటకేం చేద్దాం, వచ్చిన గడ్డి మొక్కల్ని గొర్రు తెప్పలేని తొంగ మొక్కల్ని గడ్డి మొక్కల్ని గుంటకేం చేద్దాం, ఏరులతో సహా లాక్కొని వద్దాడు. భూమి లోపలికి వెళ్ళి లాక్కొని అడ్డ ఏం చేద్దాం, అడ్డ మాగాడేసేటప్పుడు ఏదైతే నీళ్లు పానివ్వట్లేదో పల్లం లేదో ఈ అడ్డ మెరగ్గా ఉన్న ప్రదేశంలో వేసి ఈ ఆవుల్ని లేదా ఈ దున్నపోతుల్ని లాగించామనుకోండి, ఎద్దుల్ని, ఆ మట్టి అంతా ఏం చేద్దాయి, పల్లానికి మెరక మీద మట్టి అంతా పల్లానికి లాక్కొస్తుంది. అలాగే మన చేతులను, మన కంటి చూపుని, మన నాలుకను, మన పెదవులను, మన గుండెను, మన యొక్క హృదయములను, మన పాదములను, మన ఊహల ఉద్దేశాలను దేవునికి నీతి సాధకములుగా పనిచేయాలి. దేవునికి పనిముట్లుగా ఈ అవయవాల్లో ఉన్నటువంటి వస్తువులను ఉపయోగించాలి. ఆలోచనలు దేవుని, బుద్ధిని దేవుని, మనస్సుని దేవుని, హృదయమును దేవుని, తలంపులు దేవునికి నీతి సాధనములుగా ఏం చేయాలంట, మార్చాలంటే నువ్వు ఇంతకు ముందు ఇప్పుడు చూసిన దానికంటే ఉన్నతమైన ఆశీర్వాదాలు చూడబోతున్నావు. మార్చుకుంటే మీరు అలాంటి మార్పు ఉందని నేను అనుకుంటున్నా. ఇంకా ట్రై చేయండి. ఎందుకంటే కేజీ లెక్క పత్తి మీద పడ్డప్పుడు ఎంత పొద్దుంటే అంత మంచిది అనుకుంటావా లేదా? అమ్మాయ పొద్దుకుంటే బాగున్నాను ఎవరన్నా అనుకున్నాడు నాకు చెప్పండి. పొద్దుగా ఈ పొద్దు తక్కువ రోజులు ఈ రోజులో ఇది పత్తి తీసుకోవాలని ఏమంటారు, రోజులు ఏమంటారు, పొద్దున ఏమంటారు, పొద్దు తక్కువ రోజులో ఒకన కల్లాస్తుంది ఒకడ పొద్దున. అంటే ఆ సంచి నింపుకోవాలని, ఆ కాటా పెంచుకోవాలని, ఆ డబ్బుల లెక్క బాగా చూసుకోవాలని మాకెంత ఆశ. అలాగే మనము మార్చుకోవాలని, మనసును మార్చాలని, బుద్ధిని మార్చాలని, తలంపును మార్చుకోవాలని, హృదయాన్ని మార్చుకోవాలని, అవయవాలు దేవునికి పనికి మార్చాలని, పాదములను మార్చాలని, కంటి చూపులు మార్చాలి, నాలుగులు మార్చాలి, పదవులు మార్చాలి, హృదయాన్ని మార్చాలి. దేవుడి కోసం మారిస్తే మార్చాలని మన తాత అలాంటి పిల్లలు. ఆ వ్యక్తికి నేను చెప్తున్నా, ప్రతిరోజు ఆశీర్వాదమే, ప్రతిరోజు. పదిహేను వచ్చు, 14 వచ్చు. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేసి. 15 వచ్చు. అట్లనేలా కృపకే కానీ ధర్మశాస్త్రములకు లోనైన వారము కామని పాపము చేయదుమా అంటే కృప క్షమిస్తుంది. ధర్మశాస్త్రం ఏం చేసింది? ధర్మశాస్త్రం వచ్చిన రోజు ఏమైంది? కొండ దగ్గర చాలా మంది చనిపోయారు. కానీ కృప ఏం చేస్తుంది? క్షమించు. తండ్రి యేసుప్రభు సిలువేస్తుంటే, తండ్రి వీళ్ళు ఏం చేయించున్నారో క్షమించు. కానీ ధర్మశాస్త్రం వచ్చిన రోజు ఏమైంది? గోడదైపోయారు. కానీ యేసును సిలువేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకే తెలియదు. క్షమించు. కృప ఉంది, క్షమిస్తుంది. ఆదివారం మౌనంగా కృప క్షమించుద్ది. మళ్ళీ సోమవారం మన పైన ఉంది. ఆదివారం మౌనం కృప
క్షమించుద్ది. మన పని మన కృప క్షమించేవాడు కృపామయుడు ఉన్నాడు మనకి అనుకోవటం అలవాటు అయిపోయింది. అంటే మనం రోజు పాత్రలో అన్నం వండుకొని పొద్దున్నే చేస్తాడు మాట్లాడరా అంటే మీరు పని మనుషులు ఉన్నారా మాకే మరేమి మాట్లాడటానికి కావాలి మీకు పొద్దున్న ఏం చేస్తారు మీరు ఆ మాదిరిగా ఆదివారం వచ్చింది కదా అందుకని అంటులు తోలినట్టు అలవాటు అయిపోయి లోకపు జీవితం వండుకోవటం అంట్లు కడుక్కోవటం అన్నట్టుగా ఆదివారం ఏంటో సోమవారం వెళ్ళటం ఆదివారం ఏంటో సోమవారం వెళ్ళటం మళ్ళీ ఆదివారానికి కొట్టుకొచ్చుంది కదా మనకి అనుకుంటున్నాం అంట. ఆ రోజు ఉన్న రోమాసంగా జాగ్రత్త. కృప క్షమిస్తుందని మీరు చాలా ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు. నిజమే కృప క్షమిస్తుంది, కానీ మరి నూతన జీవం ఎలా వస్తుంది? నువ్వు చేసిన దానికి నువ్వు వండుకుంటున్నావు, ఉదయాన్నే లేచి ఏం చేస్తున్నావు? పాత్రలని శుభ్రం చేసుకుంటున్నావు, మళ్ళీ వండుకోవడం రెడీ చేసుకుంటున్నావు. అలాగే కృప ఈ వారం నిన్ను కాపాడింది, రేపు వారం కూడా కాపాడుద్ది. కానీ నూతన జీవం అందుకనే మీరు కృప కోసం కృప క్షమిస్తుంది కదా అని అలవాటు పడిపోబాకండి. నిలబడండి, స్టాండర్డ్ తీసుకోండి. అప్పుడు మీ ఆశీర్వాదం చాలా ఉన్నతంగా ఉంటుంది. ఏమండి అట్లయినలా కృపే కానీ ధర్మశాస్త్రములకు లోని వారు కామని పాపము చేయదుమా అది అన్నట్టుగానే కూడదు, అది ఎప్పుడు చేయకూడదు. 16వ వచనం లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందురో అది సావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులు కుదురని మీరు ఎరగరా. కాబట్టి నువ్వు కృపకి దాసుడు అయ్యావా? నువ్వు కోల్పోయిందే. ఒకవేళ కృపను వదిలిపెట్టి లోకానికి నువ్వు దాసుడు అయ్యావా? నాకు ఏస్తున్నాళ్ళు అని చెప్పుకునే పరిస్థితి నుండి చెప్పుకుంటూనే ఉంటాను. సో కాబట్టి మనము కృపకే దాసులమై ఉండుగాక, పాపమునకు కాదు. పాపమునకు దాసులు కాకూడదు. పర్లేదు, ఆదివారం ప్రభు శరీరం వస్తుంది, ఆయన రక్తం వస్తుంది, అది క్షమాపణ కోసమేనని బైబిల్లో రాస్తుంది అని అనుకుంటాం. కానీ అనుకోవటం లేదు, నిర్ణయం తీసుకోవటం బలమైన నిర్ణయం తీసుకోవటం. నేను విత్తనాలు వేస్తాను, రేపు వేస్తాను, ఎల్లుండి వేస్తానంటే మొలకెత్తుతాయి ఆ సంచిలో. నువ్వు అనుకున్న రోజు అద్దం చూసి ఏం చేయాలి? భూమిలో నొక్కేసినప్పుడు నువ్వు అనుకున్నట్టే మొలకెత్తుంది, చెట్టు అయితే నువ్వు ఇచ్చే బలం తీసుకుంటుంది. నీకు బలాన్ని డిసెంబర్ నెలలో ఇచ్చింది, జనవరి నెలలో ఇచ్చింది, అవునా కదా? అలాగే కృపలో నువ్వు నాటబడి కృప నాతో ఉందనుకుంటావు, మరి ఆ కృపలో నువ్వు నాటబడాలి కదా. భూమి నీదే, మరి నాటు, మొక్క నాటు. భూమి నీదే, నా భూమే అని నువ్వు రోజు తిరిగి వెళ్తాట ఏం చేయాలి? అందులోప్పుడు నాటాలి. అలాగే యేసు ప్రభు కృప నాకుంది, మాకు ఏ బాధ లేదు, మాకు యేసు ప్రభు కృప ఉందంటే ఆ కృపలో నువ్వు నాటుకో, ఈ జీవితాన్ని నాటు. అప్పుడు అద్భుతమైన ఫలాలు చూస్తాం. అండ్ అలా కృపలో మనం నాటబడుతుంది. కృపలో నాటబడటానికి మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే అంత మంచిది. అండ్ చివరిగా 2 మాటలు కూడా ముగిద్దాం, అధ్యాయం కంప్లీట్ అయిపోతుంది. మీరు పాపమునకు దాసులై ఉండ్రి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడుతురో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైదిరి. లోకంలో అప్పుడు మనం విడిపించబడ్డా. ఇప్పుడు ఎవరికి దాసులయ్యాం? మనం యేసు మనం దాసులు అయ్యాం. నీతిగా బ్రతకాలంట, నీతిగా బ్రతకాలి. 18-19 పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైంది. ఇందుకు దేవునికి స్తోత్రము. మీ శరీర బలహీనతను
బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏలయనగా ఏమనగా అక్రమము చేయుట అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించుకుందురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. ఇక్కడ మీకు అర్థమైంది లేదు. చెడ్డ పనికి మీ అవయవాలను ఎలాగైతే అప్పగించారో దాని నుంచి బయటకు వచ్చి అది వదిలేసి నీతికి మీ అవయవాలు అప్పగించారు. ఇప్పుడు క్లారిటీగా ఇంకా మనకి వివరంగా ఒక మాట చెప్పాలంటే, ఈ చెయ్యి నేను క్రీస్తులోకి రాకముందు దొంగను అనుకో, ఈ చెయ్యి ఏం చేద్దాం? ఎక్కడో ఒక చోట దొంగతనానికి బానిసే. దేవుని వాక్యం చెవులు పడింది. దొంగతనాలు చేస్తున్నప్పుడు దేవుని వాక్యం చెవులు పడింది, హృదయంలోకి వెళ్ళి. ఒకప్పుడు ఈ చెయ్యి దేనికి బానిస? నా చెయ్యి అనుకునే ఉదాహరణ చెబుతున్నాను. లేనిపోయింది, నేనేమో దొంగను కాదు. కాకపోతే ఉదాహరణకి ఈ చెయ్యి దేనికి కాదు? మెడలో గొలుసులు, జేబులో పరుసులు, సంచుల్లో, బస్సుల్లో, రైళ్ళలో, పిల్లల్లో, లేకపోతే ఇట్లా ఎడారిలో గొర్రెలు కట్టేసి వాళ్ళ దొడ్డుల్లో వెళ్ళిపోయి ఏం చేస్తారు? వరిపడేది, మేకపోడేది, లేకపోతే అలా గడ్డిలోకి వచ్చి ఎక్కడ దాక్కుంటా పొదలోకి ఎప్పుడు మేకలు వస్తాయి. అప్పుడేమైపోతుంది? నేను చిన్నతనంలో మేకలకు మా జీవాలను ఆ జీవాలకు వెళ్ళినప్పుడే ఒక అతను అంతకుముందు ఒక వారం క్రితం ఒక పోతుని మనకు చేశాడు. ఇద్దరు పార్ట్నర్లు. ఈ మొదటి పార్ట్నర్ తెలియదు, ఈ రెండో వ్యక్తి మనకు చేశాడు. ఇద్దరే డబ్బులు, వాళ్ళిద్దరి చెరు 1500, 3000. ఒక అతను తెచ్చి మా జీవాల్లో వదిలిపెట్టాడు. మా నాన్న పోలేదు, తర్వాత నేను పోయాను తోడు. నేనేం చేశాను, అక్కడ మా ఊళ్ళో 1 గంట పెద్ద బండ ఉండదు, అది కూర్చో. ఈలోపు ఈ రెండో పార్ట్నర్ ఒక బెరగడ్డి తోడుకొని వచ్చాడు ఆ లబ్బర్ చెట్లు. వీడు ఆ వాగులో ఏం నప్పిందో అతను ఆ పోతుని దొంగిలించాడు. తర్వాత మా నాన్న వచ్చి లెక్క నుంచి లేదు, మా నాన్న కొట్టాడు ఆ రోజు నన్ను. ఎందుకంటే అది మాది కూడా కాదు, వదిలేదు. అది అతను వేరే అతను తోలేదు. తర్వాత 1-2 రోజులకి అసలు దీన్ని ఎవరు దొంగతనం చేశారు, ఏం జరిగిందని అంటే, ఈ పార్ట్నర్ మొదటివాడు ఉన్నాడే, ఈ రెండో వాడితో చెప్పాడే, మనం నేను పోతుంది తెచ్చాను దానికి వేయాలన్నా. సరే నేను చెప్పిపోయింది. ఇతను కోస్తాడు, ఇతను రెండో అతను పోయాడు. ఏది ఆడదు పక్కన పానిపోయాడు. ఈ లోపల మా నాన్న ఈ రెండో వాడికి అప్పు చెప్పినోడికి చెప్పాడు, పోతు పోయింది, ఆ మధ్యలో చూడమని. ఈ తెల్లారి ఇతను పోయాడు, పోయాడు అమ్మని. ఇది ఆడకపోయారు, దొడ్లో అడుగుతా ఉంది. ఇది వాళ్ళంతా డబ్బులు పెట్టుకున్నాడే. వాళ్ళిద్దరు కనుక్కోలేదు. వాళ్ళ ఎంత పని చేసేవాళ్ళ, ఒక అతనేమో సౌదరి, ఒక అతనేమో ఎస్టీ, చెప్పకూడదు ఎస్టీ. ఈ సౌదరి అంతనో వేసుకోపోయాడు. ఎంత పని చేసేవాళ్ళ, అది నీ 1500 నా 1500 పెట్టి కొని నేను పుచ్చి అన్న వాళ్ళ జీవాల్లో వదిలేచ్చా, నువ్వు ఆడ తెచ్చి వాడు పోయిందని ఫోన్ చేశారు, నువ్వు ఆడ తెచ్చి అంటే అది వాళ్ళ గొర్రెలు లేదు, ఆడ మేకలు లేదు, నువ్వుకేనా వాడిని అది మా అందరూ పోయేవాళ్ళు. అది తెచ్చి మా నాన్నకి ఫోన్ చేస్తే ఉండలే కబురు పెట్టాను. మనవాడే ఊరికి వచ్చాడు, దాన్ని ఉండలేనా మీరు బాధపడబాకండి. చూడు, మరి దొంగడు వ్యాపారస్తుడు అట్లాంటి ఎన్ని దొంగతనం చేసి వచ్చి కొన్నోడు అని వ్యాపారం చేస్తాడు. ఈ చెయ్యి ఏమైపోయింది, సొంతదాన్నే దొంగిలించి దొరికిపోయి. అలాంటి అలవాట్లు ఉన్నవాళ్ళు క్రీస్తులోకి వచ్చినారు. ఈ చెయ్యిని ఏం చేయాలంటే, ఈ బైబిల్ పట్టుకోవడానికి, ఈ బైబిల్ తీసి చదవడానికి, ఈ బైబిల్ మోయడానికి, ఈ బైబిల్ తీసి చదవడానికి, ఆశీర్వాదంలో అన్ని పుచ్చుకోవడానికి ఈ చెయ్యి పనిచేయాలా. యేసులోకి వచ్చిన తర్వాత ఈ చెయ్యి యేసు కృపకు దాసులవ్వాలా. అదేంటి, ఒకప్పుడు ఏదైతే పాపానికి దాసు అయిపోయిందో ఈ చెయ్యి యేసులోనికి వచ్చినాక ఆయన బైబిల్ మోయటానికి,
పరలోకం నుండి ఆశీర్వాదం పట్టుకోవడానికి, బైబిల్ మోయటానికి, కుటుంబానికి ఆశీర్వాదాలు పట్టరావడానికి నీ చెయ్యి పని చేయాలా? అని అంటున్నాడు. ఒకప్పుడు నీవు ఏదైతే చెడ్డ అలవాట్లు కనుక్కున్నావో, మీ అవయవం ఏ చెడ్డ అలవాట్లు అప్పగించబడిందో, మీ శరీర బలహీనతను బట్టి మనిషి రీతిగా మాట్లాడుతున్నాను. ఏదైనా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించుకుంటారో, అలాగే పరిశుద్ధత, ఇప్పుడు పరిశుద్ధులయ్యారు కదా మీరు, పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. 20:21 మీరు పాపములకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటే అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగను? అవమానాలే కదా. దొంగవాడికి, తప్పుడు పనులు చేసే వాళ్ళకి ఏం పెద్ద ఫలితం ఉంటుందండి? రోడ్డు మీద నటనకు బలపరుస్తారండి. రియల్గా ఏమి ఫలితం ఉండదండి, ఏం ఫలితం. కాబట్టి మీకేం ఫలితం కలిగింది? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుతున్నారు కారా? చేసిన పనులు బట్టి సిగ్గుపడట్లేదా? వాటి అంతము మరణమే, వాటిని చంపేయటమే. ఆ అలవాట్లు ఏం చేయాలంట? చంపేసి. ఇక చచ్చిపోయినోడు తిరిగి లేవడు కదా, అలాగే ఒక్కసారి నీ దేహంలోని ఒక అలవాటుని చంపే, అది ఎప్పటికీ తిరిగి లేవకూడదు. అది మరణం. ఆ అలవాటు మరణం అయిపోవాలి. అదే చెప్తాడు. అప్పటి క్రియల వలన మీకు ఏమి కలిగను? 21 వచ్చినారా చూస్తున్నారా? అప్పటి క్రియల వలన మీకు ఏమి కలిగను? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుతున్నారు కారా? వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగటయే మీకు ఫలము. దాని అంతము ఏంటంట? నిత్య జీవం. చెప్పడం పట్టారు సార్ కొత్తగా చెప్పడం అవుతుంది. ప్రభుని మహిమపరచండి, ప్రభుని కనపరచండి. పాపమునకు దాసులైన ఆ అలవాట్లకి ఏం కావాలంట? మరణం. యేసు కృపలోనికి వచ్చినాక ఈ అలవాట్లకి ఏం కావాలంట? నిత్య జీవం. ఆ అలవాటుకు మరణం చూపించు. అప్పుడు ఈ అలవాటుకి, పరిశుద్ధత అనే అలవాట్లకి నిత్య జీవం దొరుకుతుంది. వీటి అంతం నిత్య జీవం, దాని అంతం పాపం యొక్క అంతం. పాపపు అలవాట్ల యొక్క అంతం మరణం అవ్వాలి. పరిశుద్ధత యొక్క అంతం నిత్య జీవం అవ్వాలి. కానీ ఇంత బాగా బోధించాడు, సూపర్ బోధించాడు. మీరు తర్వాత కూడా ఏమన్నా చదవండి. అద్భుతంగా బోధించి ఆ సంఘాన్ని, ఆ రోజు క్రీస్తు సంఘాన్ని ఇక్కడ దాకా తీసుకురాగలిగారు. ఆ రోజు ఆ సంఘాన్ని బోధిస్తే ఆ బిడ్డలు ఎంత ఈ రోజు నాలాంటి వాడు రక్షించబడటానికి, మీలాంటి వాళ్ళు రక్షించబడటానికి సంఘం ఎంతగా నిలబడిపోయింది. ఈ బోధలు విన్న సంఘం పౌలు గారు ఈ విధంగా బోధిస్తే ఉత్తేజించబడి సంఘ అభివృద్ధి కోసం ఎంత పని చేశారు. మరి మనం చేయాలి, అందరూ చేయాలి, పని చేయాలి, కష్టపడాలి, పవిత్రంగా ఉండాలి. చివరి ముగింపు మాట 22 23 ఎలయనగా పాపములను వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవము. చెప్పడం పట్టిన ఒకసారి కొత్తగా, మనకు ప్రభు కృపలో నిత్య జీవం ఉంది. యేసు కృప మనల్ని నిత్య జీవానికి నడిపిస్తుంది. ఆ నిత్య జీవపు మార్గంలో మనం నియంత్రించుకుంటూ ఆకర్షించేవి అనేకమైన ఉన్నవి. అటు వెళ్ళబాకండి, వెళ్ళకుండా యేసుక్రీస్తు అన్నదండలు కోరుకోండి, దేవుని అన్నదండలు కోరుకోండి, ఆత్మ సహాయాన్ని కోరుకోండి, క్రీస్తు సహవాసంలో ఉండండి, క్రీస్తు మరణాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఆ మరణంలో నీ పాల్పంపులు జ్ఞాపకం చేసుకోండి. నీవు పాపమునకు దాసరాలు కాదని,
విడిపించబడ్డావని, నిత్య జీవానికి కృపకు నువ్వు దాసరాలు అయ్యావని జ్ఞాపకం చేసుకోండి. ఈ అధ్యాయం నీ నా జీవితమే. ఇది మన జీవితం. ఈ రోమా పత్రిక మన జీవితం. మన జీవితం ఎక్కడ లోపాలు జరిగాయో పట్టుకుంటుంది, ఎక్కడ మనం దేవుడి కొరకు పవిత్రంగా ఉండట్లేదో మనకు గుర్తు చేస్తుంది, లోపాల వైపు పానీకుడు చేస్తుంది, నిత్య జీవుడు నడిపిస్తుంది. మీరు మనసారా విని బాగా ఆలోచించి ఇంటికెళ్ళి మీ మనసు పరిపెట్టండి, మీ ఆలోచన పరిపెట్టండి. దేవుడి కృపను కోరుకుని దీవించబడతారు. అప్పుడు ఫలాలు, ఫలితాలు, ఆశీర్వాదాలు నిన్ను ఎప్పుడు కూడా నూతనంగా ఎన్నెన్ని ఉంటాయి నీ కుటుంబానికి, నీకు, ఈ పరిచర్యకి, సేవకుడిగా నాకు. ఆమేన్. ప్రార్థన.